నీలా హరీష్ క్రైస్తవ మత ప్రచారం చేస్తే మత మార్పిడి అంటున్నారు. మరి కృష్ణ భక్తులు భగవద్గీతను పట్టుకుని రోడ్ల మీద బుక్కులు పంచుతూ మత ప్రచారం చేస్తే దాన్ని మత ప్రచారం అనరా? ఎవ్వరు ఎన్ని చెప్పినా అందులో విషయం ఉంటేనే వాళ్ళకి నచ్చితేనే, దానివల్ల ఏమైనా మేక్ సెన్స్ అనిపిస్తేనే వాళ్ళు ఆలోచిస్తారు. ఇంకా కొంతమంది అయితే ఏ దేవుని మొక్కున్నా ఇది మిగతా దేవుళ్ళని కూడా మొక్కుకుంటారు. ఏ దేవునితో మనకి ఏం ప్రయోజనం వస్తుందో తెలియదు కదా అన్న భావనలో. కాబట్టి ఎవరో చెప్పినంత మాత్రాన కన్వర్ట్ కారు. కన్వర్ట్ అవుతుందంటే వాళ్ళకి ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. ఎవరు ఏ దేవుని మొక్కున్నా మనకు వచ్చే నష్టం లేదు. అందరం భారతీయులమే. సింపుల్. ఓకే, ఇట్లనే చేస్తే ఈ కొట్లాటలు చేసి ఇట్లనే చేస్తే లాస్ట్ కేసు స్థాయికి వస్తుంది. అంటే ఇప్పుడు అమెరికాలో కూడా, ఈవెన్ అమెరికాలో అయితే ఏది నాస్తికుల సంఖ్య ఎక్కువైపోతున్నది. ఏ దేవుని మొక్కం వెనకట్లు ఎక్కుంటాం. ఈ తలకాయ నొప్పి ఎందుకు? ఆడొచ్చి మంది తిట్టి ఈడొచ్చి మంది తిట్టి అవసరమే లేదు. వెనకడ మా పూర్వీకులు ఎవడు ఏ పక్షి మొక్కలేదు, ఏ జంతువు మొక్కలేదు, అందరు నాస్తికులు తయారవుతారు. మేము ఇక ఏ ధర్మాన్ని పాటిస్తాము? ప్రకృతి నియమాలను పాటిస్తాం, ప్రకృతి ధర్మాన్ని పాటిస్తాం, అంతే. అబద్ధం ఆడకూడదు. దట్ ఈస్ ద లా ఆఫ్ నేచర్. సో అట్లా వి ఫాలో ద లాస్ ఆఫ్ నేచర్. నా మతం ఏది అంటే ప్రకృతి అని చెప్పాల్సి వస్తుంది. ఆ రోజుకి వస్తుంది చూడండి. లేకపోతే పొద్దుగాలేస్తే ఈ కొట్లాటలేంది, ఈ పర్సిక్యూషన్స్ ఏంది? అది అక్రాస్ ద వరల్డ్. ఇక్కడ వెనకట అక్కడ కూడా జరిగినాయి కదా. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో గిదే కదా మతం చుట్టే కదా తిరుగుతుందంతా. జాన్ ప్రసాద్కి అన్నయ్య గారు అడ్డబొట్టు నిలువుబొట్టు వారి గురించి కాస్త వివరించగలరు అన్నయ్య గారు? ఇంకా డీటెయిల్గా తీసుకొద్దాం బ్రదర్. ఏది అడ్డబొట్టు నిలువుబొట్టు అనేది ఆల్వార్లు అంటారు, నయనార్లు అంటారు. వీళ్ళకి చాలా అంటే డామినేషన్. మా దేవుడే గొప్పోడు, మేం చెప్పిందే నడవాలి, దే వాంట్ కంట్రోల్. ఈ విధంగా ఈ అడ్డబొట్టు నిలువుబొట్టులు చరిత్రలో చాలా కొట్టుకొచ్చారు. ఓకే, ఇంకా డీటెయిల్గా ఎప్పుడు కొట్టుకున్నారు, ఎందుకు కొట్టుకున్నారు, ఏ సందర్భాలు, ఏమేమైంది అన్ని కొంచెం రీసెర్చ్ చేసినాక చెప్పగలుగుతాను నెక్స్ట్ టైం. ఓకే, మినిమం ఐడియా ఉంది, కానీ ఇంకా డీటెయిల్స్ కావాలి, ఇంకా దానికి పూర్తి సబ్జెక్ట్ రావాలంటే చెప్తా, మళ్ళీ ఎప్పుడైనా చెప్తా. నీలా హరీష్ మౌర్య సామ్రాజ్యంలో చివరి 10వ రాజు బృహద్రథ్, కరెక్ట్ బ్రదర్. బృహద్రథ్ మౌర్య సామ్రాజ్యం ఒక బ్రాహ్మణుడు పుష్యమిత్ర శృంగుడు కుట్రపూరితంగా రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. వాడు రాయించుకున్న కల్పిత కథనే రామాయణం. అందుకే రావణాసురుడికి 10 తలకాయలు ఉంటాయి. అదే బ్రదర్, ఇక్కడ ఏం లేదు. ఈ తలకాయల ముచ్చట, 4 చేతులు, 4 ఇవన్నీ, 4 బ్రహ్మకి 4 ఇవి, అదంతా ఏంది? అది ఎట్లా సాధ్యం మీరు చెప్పండి. జెన్యూ ఇంజనీరింగ్ చేసైనా చేద్దాం చెప్పండి మీరు. అది అంత ఈజీ అయితే. మరి మనుషులకు చేయకపోయినా వేరే జంతువుల మీదనే ఎక్స్పెరిమెంట్ చేద్దాం. అది అట్లా చేయొచ్చా? ఎట్లా పడితే అట్లా? అంత ఈజీయా? ఆ రోజులలో అట్లా జెన్యూ ఇంజనీరింగ్ చేసి 4 తలలు సృష్టించారా? ఎక్కడన్నా మనకు చారిత్రక ఆధారం ఉందా? ఎక్కడ లేదు. అక్రాస్ ద వరల్డ్ ఎక్కడ లేదు. సో అంటే అర్థమైంది, మనిషి అప్పుడైనా ఇప్పుడైనా గవే 2 కాళ్ళు ఉన్నాయి, గవే 2 చేతులు ఉన్నాయి, గవే మిగతా భాగాలు ఉన్నాయి, ఒకటే తలకాయ ఉన్నది. అంటే అది ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్. ఆ వ్యక్తి 4 రకాల పనులు చేసే సామర్థ్యుడు, 4 పనులలో వాడు నిష్ణాతుడు ఉన్నప్పుడు ఒక విగ్రహంలో అన్ని ఎట్లా చూపెట్టాలి అంటే 4 చేతులు పెట్టాలి, 4 సబ్జెక్టుల మీద నాలెడ్జ్ ఉంటే 4 తలకాయలు పెట్టాలి. ఇట్స్ ఏ సింబాలిక్ రిప్రజెంటేషన్, అంతేగాని అట్లా సాధ్యమే కాదు. అట్లా కాకుండా ఏది పడుతుంది, ఎవడు పడుతుంది, ఏదో ఒకటి చెప్తా అంటే సాధ్యం కాదు. అర్థమైందా? అది నిజం అనుకుంటే, ఇక అది నిజం కాకపోతే మన చర్చనే వేస్ట్. అది కల్పితంగా అవన్నీ ఫిక్షనల్ అయితే మనం చర్చనే అనవసరం. ఈ ఫిక్షన్లో నువ్వు ఏమన్నా రాసుకోవచ్చు. కల్పితం అన్నప్పుడు ఇప్పుడు సినిమా తీస్తాడు, వాడు ఏమన్నా రాసుకుంటాడు కదా, అది నిజం కాదు కదా, స్టోరీ కదా. సో ఇక అది కల్పితమైతే రామాయణమో మహాభారతము ఇంకోటో కల్పితం స్టోరీ అయితే అది కవి వాడికి దోషింది రాసుకుంటాడు. 4 కాదు 1000 తలకాయలు పెడతాడు. ఒకవేళ అది నిజమని నమ్మితే, ఎందుకంటే మనకు చారిత్రక ఆధారాలు మనకు లేవు కాబట్టి, అది భూగర్భంలో కలిసిపోయినాయో మనకు తెలియదు కాబట్టి, అది నిజమని నమ్మితే అనుకుంటే అది ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ మాత్రమే. ఇప్పుడు విష్ణుమూర్తి శివుడు కంటే పిల్లలు పుట్టినరు, అది సాధ్యమా? మగవాడు కలిస్తే కానీ ఆడామ కలిస్తే పిల్లలు పుడతారా? అట్లా సాధ్యమా? సాధ్యం కాదు. కానప్పుడు మరి వీడు ఎట్లా చెప్పిండు? అది నిజమని నమ్మితే నేను విశ్లేషించిన, నేను అర్థం చేసుకునే కాడికి ఏంటంటే ఆడామె వేషం వేసిండు విష్ణుమూర్తి అనేది కాదు. ఆమె నిజంగా వేరే ఆడామె, విష్ణుమూర్తి కాదు. అర్థమైందా? సో వేరే ఆమెతోటికి ఆమె అందానికి మోహపడి ఆయన సంభోగం చేసిండని అర్థం అక్కడ.
ఆ విధంగా ఆ విష్ణుమూర్తి అంశ అని చెప్పుకోవచ్చు. అంటే నేను విష్ణుమూర్తి చెప్పినట్టు ఇంటా కాబట్టి విష్ణుమూర్తి నన్ను పంపించాడు ఈ అందమైన స్త్రీని అని అర్థం. కానీ మొగోడు చేసుకుంటే పిల్లలు ఎట్లా పుడతారు? సాధ్యంగా. ఒకవేళ అది నిజం అని నమ్మితే, ఇక నిజం అని నమ్మకపోతే అది ఇక స్టోరీ అయితే ఏమన్నా రాసుకో. మొగోడు కాదు, ఆ 1000 ఒక్క మొగోడికి 100 మొగోళ్ళతో కూడా పిల్లలు పుడతారని రాసుకోవచ్చు పుస్తకం. ఎందుకంటే అది నా ఇష్టం, నా కథ. సో అది